స్తోత్రం. దేవునికి వందనాలండి. ఇప్పటి వరకు ఆటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించాము. వాక్య భాగంలో చూడదాము. శ్రద్ధ కలిగి దేవుని మాట ఆలోచించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుగా మమ్మల్ని ప్రియుగా ప్రేమించిన మా ప్రియ లోపండి ఈ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు బాబు. చెప్పబోయే వార్త భాగంలో మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మతో నింపండి. హృదయం తెచ్చిన తండ్రి, కుటుంబానికి తెచ్చిన తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలను తెరిచిన తండ్రి, మీ మాటలు నీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి నీ కృపను గ్రహించమని, ఆనందంతో మనం కూడా నీ కృపాక్షం మాతో ఉంచమని మా ప్రభువు రక్షకులను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. వాక్య భాగంలో చూడాలండి. వాక్య ధ్యానాంశము క్రైస్తవ్యం అంటే ఏమిటి? క్రైస్తవ్యం అంటే ఏమిటి? దేవుని లేఖన భాగంలో పరిశీలించేద్దాము. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకున్నామండి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకున్నాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చాలండి. దేవుని లేఖన భాగం నుండి యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. క్రీస్తు బోధను ఎవరైతే అంగీకరించకుండా భక్తిలో కొనసాగుతూ ఉన్నారో వారు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. క్రీస్తు బోధను ఎవరైతే అంగీకరిస్తారో ఆ బోధ ప్రకారం నడుచుకుంటారో వారు ఆ దేవాది దేవుడైన తండ్రిని కుమారుని అంగీకరించిన వారు. క్రీస్తు బోధ ప్రకారమే మనము వెంబడించినట్లయితే రాజ్యము ఉన్నదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. క్రీస్తు బోధ అనగా యేసు ప్రభువు 3.5 సంవత్సరములు ఆయన బోధించిన బోధ, ఆయన స్వార్థ ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో వారు తండ్రిని కుమారుని అంగీకరించిన వారు. ఎవరైతే క్రీస్తు బోధ ప్రకారము దేవుని వెంబడించారో వారు దేవుని అంగీకరింపని వారు. దేవుని నామానికి తీసుకోవచ్చు. క్రీస్తు బోధ ప్రకారమే మనము దేవుని వెంబడించాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 3.5 సంవత్సరములు ఆయన బోధించిన ఆయన స్వార్థ ప్రకారము వెంబడించమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసు
నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఆయనే మార్గము. యేసు ప్రభువారే మనకు మార్గం అండి. తండ్రి యొద్దకు మనం వెళ్ళాలంటే, రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభువారే మనకు మార్గము. తండ్రికి మనకు మధ్య మార్గము యేసు ప్రభువారేనండి, మరి ఎవ్వరూ కూడా లేరు. ఆయన బోధ ప్రకారము మనం నడుచుకున్నప్పుడే తండ్రి యొద్దకు మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదరుడ సహోదరి, లేఖనాలను పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క బోధన గురించి మనము పరిశీలన చేద్దాం. 3.5 సంవత్సరములు ఆయన బోధించిన బోధ, ఆయన బోధించిన బోధ ఏమిటో మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. దేవనామానికి స్తోత్రం. యేసు ప్రభువారు 30 సంవత్సరములు నిండిన తరువాత ఆయన సువార్త ప్రకటిస్తూ పలికిన మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. క్రీస్తు బోధలో మొట్టమొదట ఆయన ప్రకటించిన సువార్త మారు మనస్సు పొందమని లోకానికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకని మొట్టమొదట ఈ మాటను ప్రకటించాడు? మారు మనసు అంటే ఏమిటి? దేవుని లేఖన భాగం పరిశీలించేద్దాం. మారు మనసు లేకపోతే మన దేవుని వెంబడించడానికి అర్హులము కామా? మారు మనసు పొందమని దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుని లేఖన భాగం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునామానికి స్తోత్రం. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని. నికోదేము యాజకునితో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే తల్లి గర్భము నుండి జన్మించిన జన్మతో వెంబడించేది కాదు. ఎందుకంటే మనము తల్లి గర్భంలో నుండి జన్మ పాపములో పుట్టినదండి. ప్రతి ఒక్కరూ ఈ భూమి పైన తల్లి గర్భంలో నుండి వచ్చే జన్మ పాపపు జన్మ. జన్మ పాపము. పుట్టుకతోనే మనము పాపంతో ఈ లోకానికి వస్తున్నాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువు వారు మొట్టమొదట ఆ మాట ప్రకటించడానికి కారణము, మారు మనసు పొందమని ఎందుకు ప్రకటించాడంటే, మనము పాపంలో జన్మించాము కనుక మొదట ఆ పాపము నుండి విడుదల పొందుకోమని. యేసు ప్రభువు వారు
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయనను మనము వెంబడించాలంటే, ఆయన బిడ్డలుగా మనము ఉండాలంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మొదట మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. అప్పుడే మనము యేసు ప్రభువును వెంబడించడానికి అర్హతను పొందుకుంటాము. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన బోధించిన సువార్తలో మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని యేసు ప్రభువారు సెలవిచ్చారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, మనము క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవం అయితే మొదట మనము ఆయన చెప్పిన ప్రకారము, ఆయన మాట ప్రకారము మారు మనసు పొందుకోవాలి. అప్పుడే మనము దేవుని వెంబడించడానికి అర్హులము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మారు మనసు లేకుండా మనము దేవుని వెంబడించడం అనేది ఆయన బిడ్డలకు ఎంత మాత్రం కూడా కాలేము. ఆయన చెప్పిన మాటల ప్రకారము, ఆయన బోధ ప్రకారము మనము వెంబడించినప్పుడే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏమంటున్నాడండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నారని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? చనిపోయి మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలని ఆ నికోదేము మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు అందుకు సమాధానం చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా. మనిషి మరణించడం కాదు కానీ ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీటి మూలముగా జన్మించినది, తర్వాత కింద వచ్చిన చదువుకున్నట్లయితే శరీర మూలముగా జన్మించినది. 6వ వచనం చదువుకుందాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను, ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మన యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మీయ జీవితము, ఇప్పటి వరకు జీవించిన ఆత్మీయ విషయాలను మనము మరణించాలండి, చనిపోవాలి. మన పాత జీవితము, గడిచిన జీవితము పాపపు జీవితము, అది మరణిస్తేనే కానీ నీవు నూతన పరచబడవు. నూతన జన్మ నీకు రాదు. క్రైస్తవ బిడ్డలు రెండవ వారు జన్మించమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ పాత జీవితములకు దేవుని నుండి సమాధానం రావాలి. నీ పాత జీవితమును, నీ యొక్క దౌర్భాగ్యముల దుష్ట జీవితమును దేవుడు క్షమించానని దేవుని చేత క్షమాపణ పొందుకోవాలి. అది రెండవ జన్మండి. అయితే మనమేం చేస్తున్నామంటే నీటిలో మనకి రక్షణ మారు మనసు అనుకుంటున్నామండి. మారు మనసు వేరు, బాప్తిస్మం వేరండి. నీటి మూలముగా జన్మిస్తున్నారు కానీ ఆత్మ మూలముగా జన్మ లేదండి. అది ఎంత మాత్రం కూడా మారు మనసు కాలేదు. ఆత్మ మూలముగా జన్మించడమే మారు మనసు అండి. ఈ యొక్క ఆత్మీయ జీవితము, పాత జీవితము నశించిపోవాలి, చనిపోవాలి. మరలా దేవుడు నూతన జీవితం నీకు అనుగ్రహించాలి, నూతన మనసును అనుగ్రహించాలి. అదే మారు మనసు అండి. నమ్మి బాప్తిస్మం పొందడం వలన కాదు, కానీ నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీ క్రియలలో మార్పు రాదండి. మారు మనసులో దేవుడు మాట్లాడే అనుభవంలో
నీ క్రియలలో మార్పును పొందుకుంటావు. అది మారు మనసు అండి. మారు మనసు పొందుకోకుండా మనం క్రైస్తవులు కాలేము. మారు మనసు లేకుండా మనం యేసుప్రభువు వారిని వెంబడించినంత మాత్రం చేత క్రైస్తవ బిడ్డలకు కాలేమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే యేసుప్రభువు వారు ఆయన సువార్తలో, ఆయన బోధలో మొట్టమొదట పలికిన మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా మనకు దేవుని ఎంతకాలం వెంబడించినా అది క్రైస్తవ్యం కాదండి. అది దేవునికి ఇష్టమైనది కాదు. మారు మనసు లేని భక్తిని దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ఆ భక్తి దేవునికి ఇష్టమైనది కాదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు సువార్త ప్రకటించడానికి మొట్టమొదట పలికిన మాట ఏం మాట్లాడాడండి? పరలోక రాజ్యం సమీపించేదని మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించేదని బాప్తిస్మం పొందమని దేవుడు చెప్పాడా? మొదట మారు మనసు కావాలి, బాప్తిస్మం కాదండి. మారు మనసు లేనిది బాప్తిస్మం, అది బాప్తిస్మం కాదండి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయ సంఘంతో ఆయన రాసిన లేఖలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం పరిశీలన చేద్దాం. స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చిందనేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఏమంటున్నాడండి పౌలు గారు? కొరింథీ సంఘంతో అంటున్నాడు, నేను బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించలేదు. అది దేనికోసం పంపించాడు చూడండి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపెను. దేవుడు నామానికి స్తోత్రం. ఎందుకు పంపాడంటే దేవుడు? ఎందుకు పంపించాడంట? బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేని కొరకు వచ్చామండి? శిలువను గురించిన సువార్త ప్రకటించడానికి, మారు మనసులను నడిపించడానికి యేసు ప్రభువు వారు పౌలు గారిని లోకానికి పంపించినట్లు దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు వారు కూడా తన శిష్యులను సువార్త పఠించడానికి పంపిస్తూ ఆయన పలికిన మాటలు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా యేసు ప్రభువు వారు తన శిష్యులను పంపిస్తూ ఏం చెప్పిన వారికి కాగా, మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించొచ్చు. దేని వరకు బయలుదేరి శిష్యులు దేన్ని ప్రకటించారు? బాప్తిస్మం తీసుకోవడానికి ప్రకటించారా? మారు మనసు పొందవలనని ప్రకటించుతున్నారు వారు. శిష్యులు ఏం ప్రకటించారండి? ఏం ప్రకటించారు? మారు మనసు పొందమని ప్రకటించారు. యేసు ప్రభువు వారి బోధ ఏంటి? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందులకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు. ఆయన బోధ ద్వారానే మనం రాజ్యానికి వెళతాము. కానీ క్రీస్తు బోధ ప్రకారం కాకుండా మనము ఏ బోధ ప్రకారము మనం వెంబడించినా అది రాజ్యానికి చేర్చదండి. గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, 1వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అది మరి యొక్క స్వార్థ కాదు గాని
క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. వారిని గుర్తించాలండి. అది క్రీస్తు బోధ కాదనేది మనం గుర్తించినప్పుడే, ఆయన బోధ ప్రకారం మనం నడుచుకున్నప్పుడే, మొదట ఆయన బోధలో మారు మనసు, నీ క్రియలలో మార్పు రావాలన్నా, నీ తలంపులు, నీ ఆలోచనలో మార్పు రావాలన్నా, నీవు నూతన పరచబడాలంటే నీ పాత జీవితము చనిపోవాలి. నమ్మి బాప్తిసం పొందినంత మాత్రం చేత నీ క్రియలలో మార్పు రాదండి. పాత జీవితం చనిపోదు. దేవుడు నీతో మాట్లాడి నీ అవినీతిని క్షమించాలని చెప్పినప్పుడే నీ పాత జీవితం చనిపోతుంది. దేవుడికి నీవు ఇష్టమైన బిడ్డగా నూతన పరచబడతావు. దేవుడు మాట్లాడతాడు. నీ అవినీతులు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. నీ అవినీతులు క్షమించాలని చెబుతాడు. సుంకరి ప్రార్థనకు సమాధానం వచ్చినది. సుంకరి ప్రార్థన లాంటి ప్రార్థన కావాలి. దేవుని నుండి సమాధానం పొందుకునే ఆ ప్రార్థన కావాలి. దేవుడు మాట్లాడదని కొంతమంది బోధకులు చెబుతూ ఉంటారు. వాక్యమే దేవుడు. అవునండి, వాక్యమే దేవుడు. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవుడు కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట్లాడే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండి నీ యొక్క అవినీతులు, నీ పాత జీవితంలో నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ పాత జీవితాన్ని క్షమిస్తాడు. నిన్ను నిర్దోషిగా మార్చుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే, తన పాపములకు పరిహారం పొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తములు అందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషం ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషం ఎంచబడకుండా క్రైస్తవ్యము లేదండి. క్రైస్తవుని నేను చెప్పుకుంటున్నావేమో కానీ అది క్రైస్తవ్యము కాదండి. దేవుని చేత నిర్దోషం ఎంచబడకుండా ఆయనను మనం ఎంత కాలం వెంబడించినా అది క్రైస్తవ్యము కాదు. మనం దేవుని బిడ్డలు ఎంత మాత్రము కూడా కాలేమండి. ఎందుకంటే మొదట ఆయన బోధించిన బోధ, ఆ బోధ ప్రకారం మనం నడుచుకోవాలి. పరలోక రాజ్యం సమీపించినది, వారు మనసు పొందమని ఎందుకు ఆ మొట్టమొదటి మాట ఆయన ప్రకటించినాడో మనము గుర్తించాలి. ఆ ప్రకారం నడుచుకోవాలి. ఈ పాత జీవితానికి మార్పు లేకుండా ఎంతకాలం దేవుని వెంబడించినా అది క్రైస్తవ్యం కాదండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుని లేఖన భాగముల ప్రకారం మనం నడుచుకోవాలి. వాక్యానుసారంగా భక్తి చేయాలండి. వాక్యానుసారంగా భక్తి కాకపోతే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తు బోధ ప్రకారము మనం వెంబడించకపోతే క్రైస్తవులు మాత్రం కాలేము. దేవుని బిడ్డలంత మాత్రం కూడా కాలేము. పరిశీలన చేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడు, సహోదరి, మనం క్రైస్తవులుగా దేవుని వెంబడించాలంటే, క్రీస్తుని వెంబడించాలంటే మొదట క్రైస్తవ్యములో మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా మనం ఎంతకాలం వెంబడించినా అది దేవునికి ఇష్టమైన భక్తి కాదండి. దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. ఒకవేళ మనము యేసయ్యను వెంబడిస్తున్నాము, ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయనకు మనం ఇష్టంగా ఉన్నామని అనుకుంటున్నామేమో కానీ అది క్రీస్తును వెంబడించే భక్తి కాదండి. క్రీస్తును వెంబడించడం లేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది వేరొక క్రీస్తును వెంబడిస్తున్నావేమో. మారు మనసు లేకుండా నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నానని అనుకుంటున్నట్లయితే అది వేరొక క్రీస్తుని నేను వెంబడిస్తున్నావు. సిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించేవారు మారు మనసు పొందుకుంటారు. నువ్వు మారు మనసు లేకుండా దేవుని వెంబడిస్తున్నావేమో, అది వేరొక క్రీస్తును నువ్వు ఆరాధిస్తున్నావు. పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, లేఖన భాగం పరిశీలించి వాక్యానుసారంగా నడుచుకుంటున్నానా,
వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నానా హృదయ పరిశీలన చేసుకునవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.